రేపు బీహార్ రిజల్ట్ లో ఓకే బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అందులో ఓటుకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా వాళ్ళు డీల్ చేస్తారనే దాన్ని బట్టి తేలుతుంది. సార్ మీ అవగాహన సార్, అంటే మీరు ఆల్రెడీ ఓటర్స్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, ఎన్నో విజయాలు కూడా మీకు దక్కినాయి. సో బీహార్ ఏం సార్ పరిస్థితి ర్యాలీ తర్వాత, రాహుల్ గాంధీ ర్యాలీ ముందు, ర్యాలీ తర్వాత? రాహుల్ గాంధీ ర్యాలీ ముందు ఏందనేది, సో నేను కూడా సర్వే చేసిన, దాదాపు 120+ సీట్లేమో బీహార్లో బీజేపీ వచ్చే పరిస్థితి. మీ అంటే ఖచ్చితంగా గతంలో ఎన్నికలు మొదలయ్యే నాటికి, ఎన్నికల వాతావరణానికి మొన్న రాహుల్ గాంధీ సభ తర్వాతకి డెఫినెట్గా తేడా వస్తుంది. ఎందుకు తేడా వస్తుంది అంటే, రాహుల్ గాంధీ చెప్పింది చిన్న విషయం కాదు. నిజంగా ఇవాళ కనుక ప్రధాన మీడియా కనుక న్యూట్రల్గా ఉండుంటే ఇవాళ బీజేపీకే ఇట్లా ప్రభుత్వం పడిపోయేంత పెద్ద విషయాలు తీశాడు ఆయన. ఎలక్షన్ కమిషన్ చేసింది చిన్న స్కామ్ కాదు అది. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మా దగ్గర కూడా జూబ్లీహిల్స్లో ఓటర్లలో కొన్ని పేర్లు మాయమైనాయి. అంటే ఆంధ్ర ఇంటి పేరున్న వాళ్ళందరినీ జూబ్లీహిల్స్లో తీసేసారని అప్పట్లో ప్రచారం జరిగింది రజత్ కుమార్ ఉన్నప్పుడు. అప్పుడు 2 లక్షల ఓటర్లను తీసేసారు రజత్ కుమార్. అంటే మనకు ఓటు వేయరు అనుకున్న వాళ్ళందరినీ ఇంటి పేరుతో చూసి ఓటర్ లిస్ట్ నుంచి తీసేసారు అప్పుడు ఎలక్షన్ కమిషన్. రజత్ కుమార్ ఒక సింగిల్ సారీ చెప్పిండు, అవునా 2 లక్షలు పోయినాయా, అయ్యో నాకు నోటీసులు రాలేదు సారీ అనుకుంటే వెళ్ళిపోయింది అంతే. సో ఇవాళ భారతదేశంలో ఉన్న మెయిన్ ఎలక్షన్ కమిషనే ఇవాళ బీజేపీకి సహకరించుకుంటూ పోతే రేపు ఏ ఎన్నికలైనా ఇక వాళ్ళు చెప్పిన వాళ్ళే గెలుస్తారు. ఓకే, అంతే కదా. అందుకనే వీళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుంది. ఎందుకంటే ఒకటేసారి మాయ చేసేస్తే 5 ఏళ్ళు ఏ రాష్ట్రంలో ఇంకే ప్రభుత్వం ఉండదు, మనమే ఉండొచ్చు అనేది బీజేపీ యొక్క ఆలోచన. అది అర్థమైంది కదా నీకు. 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టినప్పుడు ఒకటేసారి మాయ చేసేస్తారు. అది ఈవీఎంలో రిజల్ట్ మారుస్తారా, ముందే ఈవీఎం మారుస్తారా, లేదంటే దొంగ ఓట్లు ఎంచుకుంటారా, లేని ఓటర్లు తీసుకొస్తారా, అదంతా 1 సైడ్ చేసేసారు అనుకో 5 ఏళ్ల దాకా మీకు ఏ రాష్ట్రంలో ఇంక ఎలాంటి రాజకీయ కూడా ఉండదు, ప్రశాంతంగా పరిపాలించవచ్చు అనుకుంటున్నారు. సో అందుకనే బీహార్లో ఖచ్చితంగా డెఫినెట్గా పొజిషన్లో మార్పు వస్తుంది. అంతకుముందుకి ఇప్పటికీ చాలా తేడా వస్తుంది. ఇంకా ఈ కృషి కంటిన్యూ అయ్యే కొద్దీ కూడా ఖచ్చితంగా మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అట్లా. ఓకే సార్. సో మరి ఇప్పుడు కాళేశ్వరం సిబిఐ అంటే కేసీఆర్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే చాయిస్ ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇందులో కమిటీ కావచ్చు, ఇందులో చిత్తశుద్ధి ఏందన్నది ఇప్పుడు యాక్చువల్గా గోస్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని వేసుకొని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసుకొని రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవచ్చు వాళ్ళు చెప్పిన సిఫార్సు మేరకు. చేయలేదుగా రేవంత్ రెడ్డి. మీకు జైల్లో చెంచల్ కూడా జైల్లో మీకు రూమ్ కట్టించిన రేవంత్ రెడ్డి, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్న రేవంత్ రెడ్డి మరి నిజంగా అవకాశం వచ్చినప్పుడు వదిలేసి సిబిఐకి ఎందుకు ఇచ్చిండు? ఒకవేళ దీన్ని సిబిఐకే ఇవ్వాలని ఉంటే ఇన్ని రోజులు ఎందుకు గోస్ కమిషన్ మీద టైం వేస్ట్ చేసినావు? ఈ పాటి సిబిఐ ఏదో తెలిసేసేది కదా. అంటే కరెక్ట్గా యాక్టివిటీ దగ్గరకు వచ్చి కమిషన్ రిపోర్ట్ ఇచ్చి చర్యలు తీసుకునే టైంకి ఆయన కూడా బీఆర్ఎస్తో ఎందుకులే నాకు అన్నడా, బీఆర్ఎస్తో కాంప్రమైజ్ అయిందా, బీఆర్ఎస్ని ఆయనే కాపాడుతుండా అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నాను. మన సిబిఐకి ఇస్తే సిబిఐ ఎన్ని సంవత్సరాలైనా దర్యాప్తు చేయొచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, చేయొచ్చు. కవిత గారు రేపే అరెస్ట్ అవుతారు, ఎల్లుండి అరెస్ట్ అవుతారని అనుకున్నాము, సంవత్సరం పట్టింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ వెనుక రేవంత్ ఉన్నాడని కొత్త చర్చకి మీరు దారి తీస్తున్నారా? తెలంగాణ బీఆర్ఎస్ వెనుక రేవంత్ ఉండటం కాదు, బీఆర్ఎస్ నాయకులని ముఖ్యంగా కేసీఆర్ని కేటీఆర్ని కాపాడుతుంది రేవంత్ రెడ్డి అనేది కొత్త విషయం. ఎందుకంటే దీన్ని గోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం తన చేతిలో. ఇప్పుడు మీ ఆఫీసులు మీరు నడుపుకునే కంట్రోల్ మీకు వదిలిపెట్టి పక్కోడికి ఇచ్చినట్టు మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఇంకొకరికి సిబిఐకి ఇప్పిస్తే మీ చేతిలో ఏముంటుంది? సిబిఐ ఆఫీసర్ ఆ నుంచో వస్తాడు, ఢిల్లీ నుంచో బాంబే నుంచో వస్తాడు, వాడు ఎంక్వైరీ చేసుకుంటాడు, రిపోర్ట్ తీసుకుపోయి అక్కడ హెడ్ ఆఫీస్కి వచ్చుకుంటాడు, రాజకీయంగా పోయి ప్రధానమంత్రి చెప్తాడు, నీకు ఒక ముక్క కూడా ఏం తెలియదు ఏం జరుగుతుంది. సో అది నిజంగా కూడా ఆ డెసిషన్ రాంగ్. కానీ అంతకు మించి రేవంత్ దగ్గర ఆప్షన్ ఉందా అంటే ఈయన కనుక కాంప్రమైజ్ అయ్యి ఉండే పక్షంలో కనుక ఇంక ఆయన దగ్గర ఆప్షన్ లేదు. ఆయన నేరుగా యాక్షన్ తీసుకోలేడు, ఆయన నేరుగా రాజకీయంగా. కొంతమంది మంత్రులకు ఇష్టం లేదు సిబిఐ ఎంక్వైరీ చేయడము అన్నది కూడా ఒకటి. అసలు ఇష్టం కాదు, తెలుసా లేదనేది పెద్ద డౌట్ కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలియదు. ఇష్టం ఉందా లేదా పక్కన పెట్టు. అసెంబ్లీలో ఆయన మళ్ళీ ఆయన నుంచి అలెప్పి నుంచి వచ్చి డైరెక్ట్ అసెంబ్లీ అనౌన్స్ చేసేంత వరకు మాకు కూడా తెలియదు అని కొంచెం అమాయకమైన మొక్కలు పెట్టి మంత్రులు కూడా చూస్తున్నారు. సో అందుకనే సో ఆయన కేసీ వేణుగోపాల్ దగ్గర పోయి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చాడు, పోయింది బుక్ లాంచ్ కానీ ఓవరాల్గా సిబిఐకి ముందు రోజు రాత్రి మాట్లాడుకున్నాడు. ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏ రకంగా చూసినా సిబిఐ అనేది ఒక బ్లండర్ మిస్టేక్ రేవంత్ రెడ్డి చేసింది. అది ఆయనకు తెలియక చేసిండని అయితే ఎవరు అనుకోరు, తప్పక చేసిండు, ఇంకా వేరే ఆప్షన్ లేదు, కావాలని చేసిండు, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు.
ఓకే సార్, చూద్దాం సార్. అంటే రాజకీయాలు ఎలా మారుతాయి, మరి హరీష్ రావు వాక్యాల పైన కూడా మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ జర్నలిస్ట్ కంబలపల్లి కృష్ణ గారితో స్పెషల్ చిట్చాట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.